సో ఫస్ట్ ఏం చేయాలి, పదాన్ని విడదీయాల. పదాన్ని విడదీస్తే ఇది స్టెప్ 1. ఏదైనా ఇచ్చుకోకు, వర్డ్ ఏదైనా ఇచ్చుకోకు. మనకి ఎగ్జామ్లో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే పదాన్ని విడదీయడం. సెకండ్ స్టెప్ లోపల సౌండ్ ఐడెంటిఫికేషన్. ఏం సౌండ్ ఉంది, ఇక వా అంటే ఆ సౌండ్ ఉంది. సౌండ్ ఐడెంటిఫికేషన్ పార్ట్ 2 అనమాట. థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ పూర్వపదం చివరి అక్షరం ఉంది కదా, ఇక్కడ ఏముందో చూసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఏత్వం దీర్ఘం ఉంది. ఇక్కడ ఏత్వం దీర్ఘం అంటే ఏ సంధి, గుణ సంధి. ఏత్వం దీర్ఘం లేదా ఓత్వం దీర్ఘం. ఇక చూడండి, మహోన్నత. ఇప్పుడు పదాన్ని విడదీయండి, మహా ప్లస్ ఉన్నత. మహా ప్లస్ ఉన్నత, ఆ ప్లస్ ఊ. ఇక ఏదైనా ఉండే ఒక ఆ ప్లస్ ఊ ఉందా, ఏదంటే సరే. ఫస్ట్ ఇది ఏముంది, దీనికి ఫస్ట్ స్టెప్ 1 కదా ఇది స్టెప్ 2. దీనికి ఏమొచ్చింది, ఓత్వం దీర్ఘం. ఓత్వం దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది ఏ సంధి, గుణసంధి. ఏత్వం దీర్ఘం లేదా ఓత్వం దీర్ఘం వస్తే ఆ సంధులు ఏంటివి, గుణసంధి. ఆ ప్లస్ ఈ ఏత్వం దీర్ఘం, ఆ ప్లస్ ఊ ఓత్వం దీర్ఘం. ఏత్వం దీర్ఘం ఓత్వం దీర్ఘం వస్తే గుణసంధి. చూడండి, లోకైక అని ఒక పదం తీసుకున్నాం. లోక ప్లస్ ఐక, లోక ప్లస్ ఐక లేదా ఏక కూడా అంటారు. లోక ప్లస్ ఐక, ఆ ప్లస్ ఐ. ఇక చూడండి అమ్మ, ఇక్కడ ఏముంది, పూర్వపదం స్టెప్ 1 కదా ఇది స్టెప్ 2. పూర్వపదం చివరి అక్షరానికి ఏమొచ్చింది, ఐత్వము. ఓకేనా, ఐత్వం వస్తే ఐత్వము ఔత్వం వస్తే అది ఏ సంధి, వృద్ధి సంధి. ఐత్వం ఔత్వం వస్తే వృద్ధి సంధి.